బోనాలు స్టార్ట్ అవుతాయి కదా. అమ్మ ముందుగా అందరికీ ఆషాఢ మాసం శుభాకాంక్షలు. మేము గోల్నాక ప్రాంతం నుంచి వచ్చాను. నా పేరు గోల్నాక సాయి బోనం. ఈ యొక్క బోనాలు ఎంతో రంగరంగ వైభవంగా తెలంగాణ జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క మనం బోనాల సందడి చూస్తూనే ఉంటున్నాము. ఎంతో ఆనందంగా బోనాలు జరుగుతున్నాయి. మా ఒంటి మీదకి అమ్మవారు స్వరూపినిగా వచ్చి ఆటపాటలతో మేము నృత్యం చేసుకుంటూ ఈ యొక్క బోనాలను తీసుకెళ్లడం జరుగుతుంది. నిజంగానే అమ్మవార్లకు ఉన్నారు మీరు, అన్నీ వేసుకొని నిజంగా పూల దండ, నగలు, బోనము మంచిగా ఉంది. ఎట్లా అనిపిస్తుంది? చాలా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి మమ్మల్ని కమిటీ వేసి మాకు అవసరమున్న సౌకర్యాలన్నీ ఏర్పాటు చేయడం జరిగిందమ్మా. కాబట్టి ఈసారి ఎంతో సంతోషంగా మేము ఘనంగా ఈ యొక్క ఏర్పాట్లను ఎంతో ఘనంగా తీసుకొని మేము చేస్తున్నాము. ఇక మనం బోనాల కాడ ఉన్నాము. ఇక్కడ బోనాల కాడ 6 లైన్లు ఉన్నాయి. 6 లైన్లలో ఆడోళ్ళకు సపరేటు, శివశక్తులకు సపరేటు, పోత రాజులు అన్నీ ఉన్నాయి. మళ్ళీ లైన్లు ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకుందాం రారి. ఇది చాలా బాగుంది. అమ్మవారు చాలా స్వచ్ఛమైన తల్లి. అమ్మవారు నిమ్మకాయ అయితే చాలా అంటే చాలా స్వచ్ఛంగా తల్లి. ఏదనుకుంటే అది అవుతుంది, కంపల్సరీ అవుతుంది. 100కి 100%. మాకైతే నమ్మకం. మేము వచ్చి 5 మినిట్స్ అయిపోయింది. చాలా తొందరగా అవుతూనే దబదబ పోతుంది. ఒకవేళ ఇప్పుడు గంటలు గంటలు నిలబడ్డోళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళకి మంచినీళ్ళు గిట్లా అందిస్తుర్రు. అన్ని సౌకర్యాలు ఉన్నాయి, మంచిగా చూసుకుంటుర్రు. ఇక నేను ఈ ఆడల బోనాల కాడ ఉన్నలా అయ్యా వీళ్ళతోటి అడిగి తెలుసుకుందాం. పారి నాతో రారి సూతురు ఎట్లుందో లైన్ ఎట్లుందా? మా బోనాలు మంచిగున్నాయా? ఇప్పుడే వచ్చిన కానీ చాలా లాంగ్ నుండి వచ్చినాం. లైన్ పొడుగు బాగుంది కదా. ఇంత పొడుగు పెట్టిరు మరి ఎందుకో బోనాలు సపరేట్ పంపిస్తలేరు కదా. అగోంది ఇక్కడ మంచినీళ్ళు గిట్లా సౌకర్యాలు అన్నీ ఉన్నాయా మీకు? బోనాలే పంపిస్తుండే ఖాళీ, వేరే వాళ్ళని పంపించకపోదు. ఇప్పుడు అందరు ఒక్కటే దారి పెట్టిర్రు అందరికి. పోతుంది ఇంకా పోవాలి లోపలికి. మంచిగా ఉంది, ధూమ్ధామే అవుతుంది. ఇంకా కొంచెం సేపు అయితే చూడ ఎట్లుంటుంది. 2 తర్వాత స్టార్ట్ అవుతుంది. 2 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఈ బోనాల కాడ ఉన్న వీళ్ళని అడిగి తెలుసుకుందాము. ఎంతసేపు అవుతుందాక మీరు వచ్చి? నేను ఇప్పుడే వచ్చాను. 5 మినిట్స్ అవుతుంది. ఇప్పుడే వచ్చాం. 5 మినిట్స్ అవుతుంది. ఫస్ట్ బోనం, 2 బోనాలు. ఇది ఫస్ట్. ఇది ఎవ్రీ ఇయర్ వస్తాం. ప్రతి ఇయర్ చేస్తాం. అంటే మంచిగా మీకు ఏదైనా మొక్కుకుంటారా మీరు, లేకపోతే ఇంకేమైనా ఉంటుందా? లే, ప్రతిసారి ఏదైనా మొక్కుకుంటాం. అది కంపల్సరీ కంప్లీట్ అవుతుంది. అంటేనే కోరికలు తీర్చే అమ్మవారు కదా, ప్రజల కోరికలు తీరాలంటే మనం చేయాల్సిందే. ఇప్పుడు మరి కొత్త ప్రభుత్వం వచ్చింది, ఇక్కడ అన్ని సౌకర్యాలు మీకు మంచిగా ఉన్నాయా? ఇప్పుడైతే స్టార్టింగ్ వచ్చాం కదా, ఇంకా చూడలేదు. లైన్లో వెళ్ళాలా, ఎలా ఉన్నాయి ఫెసిలిటీస్ అన్ని చూడాలా, అప్పుడైతే డిసైడ్. కానీ చూడాలి ఇక. చాలా పబ్లిక్ టైం కూడా చాలా ఎక్కువైంది కదా, జనాలు ఎక్కువ అయిపోతున్నారు. ఇక కాంగ్రెస్ వచ్చింది, మంచిగా కావాలి. అంత పిరమైపోతున్నాయి. కొనబోతే బంగారం ఫ్రీ, తిందామంటే తిండి ఫ్రీ. అందరికీ పింఛన్ చేయాలి, అందరికీ చల్లగా చూడాలి. కాంగ్రెస్ వచ్చినందుకు అంత అభివృద్ధి చేయాలి మంచిగా. తినే వస్తువులు అంతా ఇస్తలేరు ఎప్పుడైతే వచ్చినాము. అవును, అన్నీ తక్కువ చేస్తేనే కదా కాంగ్రెస్ వచ్చిందని అనుకుంటాం.
ఆషాఢ మాసం స్టార్ట్ అయిందంటే సాలుల్లా ఇక గోల్కొండలో బోనాలు షురు అవుతాయి. ఆ గోల్కొండ నుంచి ఇక లస్కర్ బోనాల నుంచి లాల్ దర్వాజా బోనాలు, ఒకటే బోనాలు రా ఎత్తుకపోతేనే ఉర్రు వస్తూనే ఉర్రు పోతూనే ఉర్రు జనాలు ఒకటే లైను. అమ్మ ఏమో తయారయ్యారు మా ఆడోళ్ళు అయితే ఉన్న లేని నగలన్నీ దిగేసిర్రు. మంచిగా బోనం మంచిగా తయారు చేసిర్రు. ఆ బోనం తగ్గట్టు వాళ్ళు కూడా మంచిగా రెడీ అయ్యారు. కొత్త చీరలకు ఎంత తిప్పల పెట్టిర్రో ఏమో ఇంట్లో కానీ మంచిగా రెడీ అయ్యారు. మంచిగా లైన్గా పోతుర్రు. మంచిగా ఉంది ఇక్కడ వాతావరణం అంతా చల్లగా. ఈ అమ్మ మంచిగా అందరినీ దీవించాలని లస్కర్ బోనాల దగ్గర అమ్మని మొక్కుకుందాము. అమ్మవారి బోనం అలంకార చూద్దాము. అమ్మ తీరు పువ్వులు రకరకాల పువ్వులు వేసిరు. ఆకులతోటి కూడా అమ్మవారిని అలంకరిస్తారని నాకు తెలియదు ఇన్ని రోజుల వరకు. ఎక్కడ లేని పూలన్నీ తీసుకొచ్చి అమ్మకు మంచిగా పెట్టిరు. అమ్మో ఆయమ్మనే ముక్కు పుల్ల కూడా పెట్టిరు కదా అమ్మవారికి. బొట్టు పెట్టిర్రు, ముక్కు పుల్ల పెట్టిర్రు, రకరకాల పువ్వులతోటి మంచి అలంకరణ చేసిర్రు. మన కళ్ళతోటి చూస్తే చెమక్కు మనాలి. మళ్ళీ అమ్మవారు అంటే ఎట్లుంటుంది అట్లుండాలి. జనాలు కూడా చూస్తే చెమక్కుమంటారు. ఎక్కడ లేని నగలన్నీ వేసుకొచ్చినట్టు జనాలంతా మంచి బోనం అలంకరణ ఎంతసేపు కూర్చొని తయారు చేసిర్రు ఈ బోనాలను. కానీ మంచిగా ఉన్నాయి. పండుగ వాతావరణం అంతా లస్కర్ బోనాల కన్నే మళ్ళీ డీజే పెట్టిర్రు. ఇక గివ్వుల బోనాలు చూస్తురు కదా, చూడరు ఒకసారి ఎట్లున్నాయో బోనాలు. ఎంత మంచిగా తయారు చేసిర్రు కదా అక్కలు తయారయ్యారు. బోనాలను కూడా తయారు చేసిర్రు. చూస్తురు కదా ఇలా బోనాలు వస్తూనే ఉన్నాయి పోతూనే ఉన్నాయి. లైన్ తక్కువ అయితే లేదు. ఎంత మంచిగా తయారు చేసిర్రు. ఆ బోనం తయారు చేసిర్రు. మా అవ్వ కూడా మంచిగా చమక్కు మన కూడా తయారైంది. ఉన్న నగలన్నీ దిగేసినట్టే ఉంది మా అవ్వ అయితే. ఎంత మంచిగా ఇంట్లో అందరూ వచ్చిర్రు అవ్వ బోనాల కాడికి. అమ్మ ఏమో బోనాలు పోతూనే ఉన్నాయి ఇక పోతూనే ఉన్నాయి. నాకన్నా ఆశకొచ్చింది కానీ ఇలాగైతే వస్తలేదు. అవ్వా ఎగురుతూనే ఉర్రు. డీజే సప్పుళ్ళు పడుతూనే ఉన్నాయి. ఊపు వస్తూనే ఉంది. నాకైతే మళ్ళీ మీరు ఎగురుతూనే లేరు. ఇక్కడ యావత్ తెలంగాణ శివశక్తులందరికీ గణాదులకి భక్తులందరికీ ముందుగా బోనాల పండుగ శుభాకాంక్షలు. నేను ప్రతి ఏటా తీస్తానండి బోనాలు. మ్యాక్స్ ఒక 15 years నుండి అవుతుంది బోనాలు తీయడము. శివశక్తులు అంటే మా లైఫ్ అమ్మవారికి డెలికేట్ చేసామన్నమాట. మేము నియమ నిష్టలతోటి పవిత్రతోటి అమ్మవారిని భక్తి శ్రద్ధలతోటి అమ్మవారికి నైవేద్యం చేసి అమ్మవారి పూనకం వస్తుంది కాబట్టి మాకు బోనము తలపైన పెట్టుకొని అమ్మవారి పూనకాలతో అమ్మవారి అవునండి అమ్మవారు వస్తుంది కాబట్టి ఆ రూపం ఆటోమేటిక్గా అలా వచ్చేస్తుంది ఇంకా అమ్మవారి రూపము. జోగినీలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం రండి. చెప్పండి, ప్రతి ఏడాది చేస్తూనే ఉంటామండి మేము. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ పోలీస్ వాళ్ళతోటి కూడా మాకు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము. ఇప్పటికైతే అక్కడికి నుంచి వచ్చాను కదా, చాలా అంటే చాలా ఇంత స్పేస్ అనేది లేదు. జనాలు అందరు ఇంట్లోనే ఉన్నారు. బోనాలు క్యూ సపరేట్ పెడతా అన్నారు. ఇంకా ఇప్పుడు వెళ్తూ ఉన్నామండి. అంటే ఇప్పుడు శివశక్తుల బోనాలు అంటేనే ఒక స్పెషల్. బోనాలు అంటేనే శివశక్తులు. నార్మల్ బోనాలకి శివశక్తి బోనాలకి స్పెషాలిటీ ఇక మీకు చూస్తూనే ఉన్నారండి. మేమంటే నార్మల్గా ఎత్తుకునేటోళ్ళని అంటే ఒక 1 kg ఉంటుందేమో. మాదేమో బోనాలేమో 15 to 20 kgs వరకు ఉంటుందండి.
ఇంకా ప్రతి ఏటా ఇట్లనే అలంకరణ అయ్యి అమ్మవారిని అలంకరించి ఇట్లనే బోనాలు చేస్తూ ఉంటామండి మేము. ఇది గవ్వల దర్శనం అని అంటే మాకు శివసత్తుల జోగిని వేసుకొని గవ్వలు అంటారండి. ఇది చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. వచ్చాను సో మచ్. చాలా సంతోషం అమ్మ. ఈ బోనాల పండుగ, సికింద్రాబాద్ బోనాల పండుగ, అమ్మవారు సికింద్రాబాద్ మహంకాళమ్మ అంటే చాలా సత్యము. ఉజ్జయిని నుంచి అమ్మవారిని తీసుకొచ్చారు. ఉజ్జయినిలో అమ్మవారు స్వరూపం అక్కడ వెలిసింది. మన దేశంలో కలరా వ్యాధి వ్యాపించినప్పుడు పూర్వం ఆ వ్యాధి తగ్గిపోతే అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ నిలుపుకుంటామని చెప్పేసి అమ్మవారిని వేడుకుంటే ఈ అమ్మవారిని తీసుకెళ్లి ఉజ్జయిని మహంకాళమ్మ శక్తిపీఠంని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టాపించారు. ఆ అమ్మ బోనాలు చాలా ఘనంగా జరుగుతాయి కదమ్మా, అలాగే ఘనంగా జరుగుతున్నాయి. ఈ 10 ఏళ్ళ నుంచి బోనం చేస్తున్నానమ్మా. ఆ మహంకాళమ్మ దయతోని అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు శివసత్తులకు అందరికీ ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మాకు కావాల్సినటువంటి న్యాయాలను పరిశీలించి మాకు ఏమేం కావాలని అమ్మవారు మాకు ఏమేం కావాలని ప్రజల్ని అడిగినప్పుడు, మా శివశక్తులను అందరిని అడిగినప్పుడు మాకు ఇలాంటి సపరేట్ లైన్లు ఏర్పాటు చేయమని చెప్పినప్పుడు, మాకు ఒక టైంని ఏర్పాటు చేయమన్నప్పుడు ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వానికి చాలా శతకోటి వందనాలమ్మ. ఇలాగే ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఎంతమంది పార్టీలు మారినా, ఎంతమంది రాజులు మారినా కానీ అమ్మవారి దయతోని బోనాల పండుగని ఇలాగే గుర్తించాలి ప్రతి ఒక్కరూ. ప్రతి ఒక్క రాజు కానీ, ప్రతి ఒక్క ఈ రాజ్యాన్ని పరిపాలించేటటువంటి రాజు కానీ, మన తెలంగాణ ప్రభుత్వం అంటేనే బొట్టు బోనం అందం కదమ్మా. అలాగే ఈ ఆడపడుచులు బోనాలు ఎత్తుకొని రావడము, మా లాంటి శివశక్తులు బోనాలు ఎత్తుకొని నృత్యాలు చేయడము, ఇలాంటివన్నిటి ఈ యొక్క కల్చర్ మన తెలంగాణలో తప్ప ఎక్కడా లేదు. రోజు రోజుకి ఈ యొక్క కల్చర్, బోనం అంటే శివశక్తి, శివశక్తి అంటే బోనము. కాబట్టి మా యొక్క జీవితాన్ని అమ్మవారికి దారపోస్తాము, అమ్మవారి సేవలో మునిగిపోతాం. కాబట్టి నెత్తి మీద ఇంత బరువు అమ్మవారిని ఎత్తుకొని, ఈ అమ్మవారిని ఎత్తుకొని అసలు బరువు అన్న భావననే లేకుండా నిండుగా యాపాకు అలంకరించుకొని అమ్మవారి రూపాన్ని పెట్టి మేము అలంకరించుకొని అమ్మవారిని ఆవహించుకొని వంటలోపలికి అమ్మవారిని ఆవహించుకొని మేము బోనం ఎత్తుకొని ఆడుతూ ఉంటే చూడచక్కగా అమ్మ కదిలి అమ్మ బయలునాదు అన్న ఒక పాట ఉంది కదా, అదేవిధంగా అమ్మ బయలునట్టు మా రూపంలో అమ్మ కనిపిస్తుంది. కాబట్టి ప్రజలందరూ ఇంత ఆకర్షణ అవుతారు. ఈ ఆకర్షణ అవడం వల్ల జనాలు ఎక్కువ పోగవుతున్నారు. కాబట్టి మా వాళ్ళు అందరూ కలిసి మీటింగ్ పెట్టి కోరుకున్నది ఏంటంటే మాకు సపరేట్ లైన్ కావాలి, మాకు సెక్యూరిటీ కావాలి. అంటే ప్రభుత్వం మాకు ఇచ్చినందుకు చాలా శతకోటి వందనాలు. ఇంకా బోనాల పండుగను అభివృద్ధి చేయాలని, ఈ యొక్క రాష్ట్రం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నా. జై బలో జై మహంకాళమ్మకే. చాలా 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 సంతోషంగా ఉంది. ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా ఫ్రెండ్షిప్, అందరూ అదే ఫ్రెండ్లీ పోలీసింగ్ చేస్తున్నారు. ప్రతి దగ్గర మానిటరింగ్ చేస్తున్నారు. చాలా బాగా బోనాలు వెళ్తున్నాయి. పండుగ షీ టీమ్స్ చాలా గట్టిగా ఇక్కడ మొత్తం పెద్ద ఎత్తున మేము మోహరించాము. సో ఎటువంటి పోకిరీల పెడత లేకుండా, అట్లాగే ఎటువంటి ఈ ప్రాపర్టీ అఫెన్స్ లైక్ పిక్ పాకెటింగ్ జరగకుండా కూడా మేము అన్ని చర్యలు తీసుకున్నాం. థ్యాంక్ యూ.
శనార్థులలో ఇక బోనాల పండుగ షురువైంది. బోనాల పండుగ షురువైందంటే ఫస్ట్ గోల్కొండ, తర్వాత లస్కర్ బోనాలు. ఇక చూడు చాలా మంది పెద్ద పెద్ద బోనాలు ఎత్తుకొని వచ్చిర్రు ఇడికి. శివశక్తులు వచ్చిర్రు, పోతరాజులు వస్తుర్రు, గలీల పొట్టి బోనాలు ఎత్తుకొని వస్తూనే ఎవరు డప్పు సప్పుళ్ళు, పెద్ద పెద్ద సీసీ కెమెరాలు. అమ్మ పోలీసు వాళ్ళు పెద్ద పెద్ద కట్టెలు పట్టుకుర్రు. పోలీసు వాళ్ళు ఉన్నారు, షీ టీం ఉన్నది, అంబులెన్సులు పెట్టిర్రు, అన్నీ ఉన్నాయి. ఇలా లేదు ఒకటే లేదు. పోలీసు వాళ్ళు అయితే ఏడ చూడు పోలీసు వాళ్ళే. బందోబస్తు మాత్రం బందోబస్తుగా ఉన్నది. ఈడ లస్కర్ బోనాలు అంటేనే బందోబస్తు, బందోబస్తు అంటేనే బందోబస్తుగా ఉన్నది. ఏడ చూడు బోనాలే. బోనాలు హైదరాబాద్ అంటే మొత్తం బోనాలతోటి రచ్చ రచ్చ ధూమ్ ధామ్ చేస్తుర్రు. తెలంగాణ అంటేనే బోనాల పండుగ. మళ్ళీ బోనాల పండుగ అంటే ధూమ్ ధామ్ ఉండదు అవులా. ఇక మళ్ళీ ఇచ్చి పాడేసుడే మనం బోనాల పండుగ అంటే. ఇక గివ్వులా మళ్ళీ బోనాలు ముచ్చట్లు. మళ్ళీ వచ్చే వారం మళ్ళీ ఇంకో బోనాలతో మీ ముందుంటా రైట్ మళ్ళీ.